సర్వలోక సృష్టికర్తమైన పరలోకమందును భూమి మీదను భూమి కింద నాకు సర్వాధికారం కలదని సెలవిచ్చిన పెళ్లి కుమారుడుగా రానయ్యన్న మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా శాప పాప భారములను, మా శిక్ష భారములను, మా మరణ భీతిని మీ యొక్క వీపపై వేసుకొని మా యొక్క పాప భారం, మా సమస్త పాప భారం అంతటి కూడా మీ సిలువలో ఆయన భరించి మా మీద ఉన్నటువంటి సకల శిక్ష అంతటిని, దోషమంతటిని, తీర్పు అంతటిని, మరణమంతటిని కొట్టివేసి మాకు నిత్య జీవించిన తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఇంతగా అమితముగా ప్రేమించి నాయన మీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఆశీర్వదించేందుకు స్తుతిస్తున్నాం. మీ సన్నిధి వర్తనలుగా మమ్మల్ని దీవించేందుకు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ఇదిగో ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రభువా నాయన దీవించి ఆశీర్వదించమని కొంచెం ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను, బోధపీడితులను, నాయన ఆహారం లేనటువంటి నాయన తండ్రి బిడ్డలను, వస్త్రహీనులైన బిడ్డలను, నాయన నెమ్మది లేని బిడ్డలను, ప్రభు రక్షణ లేని బిడ్డలను, పాపల చేతను, శాపముల చేతను, వ్యాధుల చేతను, పిశాసుల చేతను, సాతాను సోదరుల చేత పీడితమవుతున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని పేరు పేరు నాయన మీ బాధల కింద సమర్పిస్తున్నా. అలాగే ఎవరి బిడ్డలను కనికరించండి, ఆయన వారిని మార్గంలో స్థిరపరచండి. ఎవరి కావాలని కాడి బిడ్డలను మేలు శ్రమించిన ప్రభావ మీ స్తోత్రములు. చిన్న బిడ్డలను దీవించండి, ఆయన వారికి బుద్ధి జ్ఞానములు ఆయన అనుగ్రహించండి. జ్ఞానవంతులు వయసు మీద మనుషులు వద్దల చేయమని ప్రార్థిస్తున్నా. తల్లిదండ్రులుగా పెద్దవారిని ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరం మీ నామంలో, కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన నిరుద్యోగం బిడ్డలను కనికరించండి, వారికి ఉద్యోగం అనుగ్రహించండి. విద్యను కొనసాగించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారిద్దరు పూజలు సహాయం చేయండి. అలాగే రక్షణ బిడ్డకు రక్షణ దయచేయండి. వారి మానవ కలిగి బాప్తిసం కలిగి ఈ సాక్షులుగా జీవించడం దీవించని ప్రార్థన చేస్తున్నా. అలాగే మా రాష్ట్ర దేశాలను దీవించి ఆస్వాదించాలి. మా దేశంలో ఉన్నటువంటి పాడి పంటలను దీవించి ఆస్వాదించాలి. ప్రతి ఒక్కరి అవసరం మీ నామను తీర్చాలి. ప్రతి కరువును తొలగించాలి. ప్రతి తెగులు పరిహారం చేయాలి. ప్రతి ఆయన చిక్కును యేసుక్రీస్తు నామమును లయపరుస్తున్నారు. ఆయన మా దేశాన్ని సురక్షమైన పాలకులను ఆయన మీరు ఏర్పాటు చేస్తుండగా వారి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించని ప్రార్థిస్తున్నారు. త్వరగాలను యేసుక్రీస్తు నామంలో సకల బిడ్డలను ఆశ్రయించి దీవించమని, సకల దీవులకు దాత అయిన పెళ్లి కూడా యేసుక్రీస్తు నామంలో ఈ పరిస్థితి నాటికి ఆయన అంతకంతకు ఊరంతలుగా పరిచినట్టుగా బలవర్గల పరిస్థితిగా దీవించి ఆశీర్వదించమని, ఆశీర్వదించడం నా శక్తితో సెలవించిన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు మీకు ఎంతో బ్రతిమలాడి వేడుకొనుచు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ తోడయుండి నిండారుగా దీవించును గాక.